కిరీటిరెడ్డి డెబ్యూ మూవీ జూనియర్ శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జెన్నెలియా, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో పాటు శ్రీలీల హీరోయిన్గా వైరల్ వయ్యారి సాంగ్ చేయడంతో ఈ మూవీపై మంచి హైప్ అనేది వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 10 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షోర్ను 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టగా, రెండవ రోజు 2 కోట్లు, మూడవ రోజు 2.50 కోట్లు, నాలుగవ రోజు కోటి రూపాయల చొప్పున 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాంలో 3.20 కోట్లు, సీడెడ్లో 20 లక్షలు, ఆంధ్రాలో 2.80 కోట్ల రూపాయల చొప్పున 7.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను, 3.73 కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లో కలిపి 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 10 కోట్ల రూపాయల గ్రాస్ను, 5.24 కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది. మూవీకి చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలతో తొలివారం మంచి వసూలను రాబట్టిన ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నుంచి కలెక్షన్స్ అనేవి బాగా పడిపోయాయి. ఇక 5వ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలను రాబట్టిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. దీంతో ఈ మూవీ 5 రోజులకు వరల్డ్ వైడ్గా 10.50 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల రూపాయల గ్రాస్ను, 4 కోట్ల రూపాయల షేర్ను రాబట్టాలి. ఇక జూలై 24న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుండడంతో ఈ మూవీ 2 రోజుల్లో ఎంత కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.